నా పేరు శ్రీపతి మర్యాదాసు. మాది బోదవాడ గ్రామం, గోగులపాడు పోస్ట్ బోదవాడ గ్రామం. మరి పల్నాడు జిల్లా. మేము ఈ భూపరిచయ ఎండాకాలం చేపించాము. చేపించిన తర్వాత ఏం జరిగిందంటే భూమిలో సారం లేదని వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చిన దానివల్ల మేము వాళ్ళు చెప్పినట్టు వాడితే మా పొలం ఎప్పుడు వచ్చినా దిగుబడి ఎకరానికి 10-15 కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఈ సంవత్సరం 20 నుంచి 25 క్వింటాల దాకా దిగుబడి బాగా వచ్చింది. ఇగో చెట్టు కూడా ఒక కాదు కోసినా కానీ బాగా ఇంకా ఒక 15 క్వింటాల కాడికే వచ్చేటట్టు ఉన్నాయి. అందుకని కాబట్టి ప్రతి రైతు వాడుకుంటే మంచిదని ఇది చెప్తున్నా. పోయిన సంవత్సరం మీ ఊర్లో బోదవాడలో ఎకరానికి ఎన్ని క్వింటాలు అయ్యేది సార్ మిరప? ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు అట్లా దిగుబడి వచ్చేది సార్. మట్టి పరీక్ష భూపరీక్ష చేపించాం సార్. ఏరీస్ కంపెనీ వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళు మా ఊళ్ళోనే వచ్చి చేశారు. హై స్కూల్లో వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చారు, అవి వాడాము. బాగా న్యూట్రియంట్స్ వాడి చెప్పినట్టు వాడితే బాగా మాకు రిజల్ట్ బాగా వచ్చింది సార్. న్యూట్రియంట్స్ బ్యాగ్ వాడారా? చిల్లీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడాం సార్. వాళ్ళు రాసిచ్చారు, వాడాము. ఏరీస్ కంపెనీ సిఎన్ వాడారా? సిఎన్ వాడాం. ఈ వాడటం వల్ల పోయిన సంవత్సరం 10 క్వింటాలు అయ్యే పొలంలో ఈ సంవత్సరం ఫస్ట్ కోతే 15 క్వింటాలు వచ్చింది ఒక కోతే. ఇంకా 10 క్వింటాల కాయలు 10 క్వింటాల కాయలు ఇంకా చేలో ఉన్నాయి. అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతున్నాయి టోటల్? 20 నుంచి 25 క్వింటాల లోపు వస్తుంది సార్. వచ్చే అవకాశం బాగుంది. రెండో తాలుగాయలు ఏమైనా అయినాయా? తాలుగాయలు ఏం కాలేదు సార్. ఒక 2 ఎకరాలు 30 క్వింటాలు కోసాం. ఇప్పుడు 2 ఎకరాల్లో ఒక 10 కేజీలో ఏమో అవుతాయండి. ఒకసారి చూపిస్తారా? అక్కడే పోసామండి. 30 క్వింటాల ఎర్రగాయల్లో ఈ తాలుగాయలు అయినాయి సార్. ఇవే అయినాయి, కొంచెమే అయినాయి. దగ్గర 10 కేజీలో 12 కేజీలో అయితేమో. ఏరీస్ వాళ్ళ న్యూట్రిన్స్ బ్యాగు వాడిన వల్ల మాకు తాలుగాయల శాతం చాలా తక్కువైనాయి. వచ్చే సంవత్సరం కూడా మేము అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం. ఇతర రైతులకి సలహాలు ఇస్తారా సార్? సలహాలు అడిగితే ఇస్తామండి. మా దగ్గరకు వచ్చి సంప్రదించితే మేము వాడామని చెప్తాము. ఆ రైతులను కూడా వాడమని మేము ప్రోత్సహిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.